నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల లడ్డూపై దాఖలైన పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారి వ్యాఖ్యలు నిలువరించాలన్న వ్యాజ్యంపై నిర్ణయం. ఏపీకి 341 కోట్ల రూపాయలు అదనపు సాయానికి కేంద్రం ఆమోదం. అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి కమిటీలో నిర్ణయం. కాకినాడ జిల్లా బౌరువాక సమీపంలో పెద్దపులి సంచారం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారుల హెచ్చరిక. ఇరాన్కు మరోసారి ట్రంప్ తీవ్ర హెచ్చరిక. మతిచెడిన నేతలకు ఏం జరుగుతుందో చూస్తారంటూ వ్యాఖ్య. యుద్ధ ప్రభావంతో వరుసగా మూడో రోజు నష్టాల్లో స్టాక్ మార్కెట్లు. దాదాపు 800 పాయింట్లకు పైగా సెన్సెక్స్ పతనం. తిరుమల లడ్డూ వ్యవహారంపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, తిరుమల లడ్డూ వ్యవహారంపై దాఖలైన పిటిషన్ కొట్టివేతకు సంబంధించిన వివరాలేంటి? తిరుమల లడ్డూ వ్యవహారంలో అంటే తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి కలిపారు. అదే సందర్భంలో కల్తీ నెయ్యితో పాటుగా మొత్తం కల్తీ వ్యవహారం అంతా చోటు చేసుకుంది. దీనిపైన విచారణ జరుపుతున్నటువంటి సిట్టు రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి వారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలను, అదే సందర్భంలో జంతువుల కళేబరాలు లేదా ఇతరత్ర వాటితో చేసినటువంటి కొవ్వు పదార్థాలు కలిసినట్లుగా ప్రచారం చేస్తున్నారు. వాటన్నిటిని నిలువరించాలని చెప్పి మానూరు శ్రీనివాస్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ పైన ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయమాల బాగ్చి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ మొత్తం వ్యవహారం పైన ఇప్పటికే అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత, అందరి వాదనలు విన్న తర్వాతనే సిబిఐ నేతృత్వంలో సిట్ దర్యాప్తు చేపడుతుందని, ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దానిపైన తాము జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా లేము అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ వ్యవహారంలో రాజ్యాంగపరమైనటువంటి పదవుల్లో ఉన్నవారు జంతువుల కొవ్వు పదార్థాలు నెయ్యిలో కలిపారని చెప్పి ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా పిటిషనర్ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తీసుకొచ్చారు. ఏవైనా ఉంటే సిబిఐ నేతృత్వంలో జరుగుతున్నటువంటి సిట్ ముందు వివరాలు అందించాల్సిందే తప్ప సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా లేదు అని చెప్పి స్పష్టం చేస్తూ సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ పిటిషన్ ని కొట్టేశారు. ధన్యవాదాలు అరుణ్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, కేబినెట్ భేటీలో ఏ అంశాలపై చర్చిస్తున్నారు? సుజాత, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సచివాలయంలో కొనసాగుతుంది. ఏదైతే అమరావతి అభివృద్ధి, అలాగే ఉపాధి కల్పన, జలవనరులు, వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటకం, విద్యుత్ వంటి అంశాలపై నిర్ణయాల ప్రధాన అజెండాగా ఈ మంత్రివర్గ సమావేశం సాగుతోంది. దాదాపు 17,000 మందికి ఉపాధి కలిగించేలా 3,500 సూక్ష్మ పరిశ్రమలకు 300 కోట్ల రూపాయలు ఆర్థిక వెసులుబాటు కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. అలాగే మిషన్ శక్తి కింద సఖీ నివాస్ పేరుతో పనిచేసే మహిళల కోసం హాస్టళ్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది. వీటితో పాటు ఏదైతే దాదాపు మొత్తం 27 అజెండా అంశాల వరకు కూడా కేబినెట్ లో పెట్టినట్టు తెలుస్తుంది. ఇటీవల సిఆర్డీ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కూడా మంత్రివర్గం ఆమోదం లభించినట్లుగా తెలుస్తుంది. ఇందులో రాజధాని అమరావతిలో నిర్మించే శాశ్వత సచివాలయం, హెచ్ఓడి టవర్ల నిర్మాణానికి సంబంధించి
మెకానికల్, ఎలక్ట్రికల్ అలాగే ప్లంబింగ్ పనుల కోసం దాదాపు 2,316 కోట్ల రూపాయల మేర పరిపాలన అనుమతులు మంజూరుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది. మరో 119 కోట్ల రూపాయల వ్యయంతో తెలుగు కల్చరల్ అకాడమీ అమరావతిలో నిర్మించే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలుపనున్నట్లుగా సమాచారం అందుతుంది. దీంతో పాటుగా రాజధాని అమరావతిలో వివిధ సంస్థల భూ కేటాయింపులకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ పచ్చజెండా ఊపనుంది. అలాగే హోంశాఖకు సంబంధించి 300 మంది హెడ్ కానిస్టేబుల్ పోస్టులను రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులుగా అప్గ్రేడ్ చేసే ప్రతిపాదనకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలుపుతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఎఫ్ఆర్ఏ పట్టాదారులు డ్రిప్ సేద్యానికి 100%, అలాగే స్ప్రింక్లర్ల సేద్యానికి 90% సబ్సిడీ కల్పించే ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. విశాఖపట్నంలో అడిషనల్ కమిషనరేట్ పోస్ట్ ఏర్పాటుకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టం గెజిట్ ఆమోదానికి కూడా ఆమోదం తెలుపుతున్నారు. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ లో పోలవరం అలాగే మార్కాపురం కొత్త జిల్లాలు చేర్చేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపే ప్రతిపాదనకు కూడా మంత్రివర్గంలో ఆమోదం లభించనుంది. అలాగే ఈ తాగునీటి సరఫరాకు సంబంధించి గ్రామీణంలో నీటి సరఫరాకు సంబంధించి 9 కోట్లు, అలాగే జల్ జీవన్ మిషన్ కింద 300 పనులకు సంబంధించి 1,800 కోట్ల రూపాయలకు పైగా పనులకు పరిపాలన ఆమోదం తెలుపుతున్నారు. వీటితో పాటుగా పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి కూడా కొన్ని పరిపాలన అనుమతులకు ఆమోదం తెలుపుతున్నారు. అలాగే ధవళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇరిగేషన్ మరమ్మతులకు సంబంధించి కూడా దాదాపు 3 కోట్ల రూపాయల మేర పనులకు సంబంధించి కూడా ఆమోదం తెలుపుతున్నారు. అలాగే రాష్ట్రంలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి కూడా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. సుజాత, ధన్యవాదాలు కృష్ణ. హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ లిసా గిల్తో ప్రమాణం చేయించారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో సీనియారిటీలో 3వ స్థానంలో కొనసాగుతున్న జస్టిస్ లిసాను ఏపీ హైకోర్టుకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ఆమోదముద్ర వేశారు. హైకోర్టులో జస్టిస్ లిసా గిల్ సీనియారిటీలో 2వ స్థానంలో కొనసాగుతారు. హైకోర్టు ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏప్రిల్ 24న పదవీ విరమణ చేయనున్నారు. ఆ వెంటనే జస్టిస్ లిసా గిల్ హైకోర్టు సీజేగా నియమితులు కానున్నారు. ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె రికార్డు సృష్టించనున్నారు. హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తుల నియామకానికి ఆమోదం ఉంది. ప్రస్తుతం న్యాయమూర్తుల సంఖ్య 33 ఉండగా జస్టిస్ లిసా గిల్ రాకతో ఆ సంఖ్య 34కు చేరింది. Having been appointed a judge of the High Court of Andhra Pradesh, Having been appointed a judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws. ఉండవల్లి వద్ద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. సీడ్ యాక్సిస్ రహదారిని మంగళగిరి రహదారికి అనుసంధానించే పనుల్లో మరో 4.5 ఎకరాలు భూ సమస్య ఉందన్నారు. మార్చి 9 నాటికి భూ సేకరణ చేసేందుకు అవకాశం ఉన్నా మరో నెల రోజులు సమయం ఇస్తున్నామని, ఏప్రిల్ 9 నాటికి భూ సమీకరణకు 4.5 ఎకరాలు రైతులు ముందుకు రాకుంటే భూ సేకరణ చేపడతామని స్పష్టం చేశారు. భూ సమీకరణకు సహకరించాలని రైతులకు ఆయన విజ్ఞప్తి చేశారు. అందుకనుగుణంగానే మరో నెల రోజుల సమయం ఇచ్చామన్నారు. బకింగ్హామ్ కెనాల్పై స్టీల్ బ్రిడ్జ్ పనులు వేగంగా సాగుతున్నాయని వివరించారు. ఈ నెలాఖరులోగా ఈ పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టు సంస్థలు చెబుతున్నాయన్నారు. సీడ్ యాక్సిస్ రోడ్డు మంగళగిరి రోడ్డుపైకి యాక్చువల్గా పోయేటట్టుగా స్టీల్ బ్రిడ్జ్ ప్లాన్ చేశాము. బకింగ్హామ్ కెనాల్ పైన ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ చేసామో అది ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అధికారులు అయితే మంత్ ఎండ్కి యాక్చువల్గా పూర్తి అయిపోతుంది అన్నారు. ఫస్ట్ వీక్లో దీన్ని యూటిలైజ్ చేయొచ్చు అన్నారు. వచ్చే నెల 10వ తేదీ నుంచి దీన్ని వాడుకోవచ్చు. అదేవిధంగా ఈ బకింగ్హామ్ కెనాల్ ముందు 2 కెనాల్స్ ఉన్నాయి.
ఒకటి గుంటూరు ఛానల్, కొండవీటి వాగు. ఆ రెండింటి మీద 240 మీటర్ల లెంత్లో ఒక బ్రిడ్జ్, స్టీల్ బ్రిడ్జ్ జరుగుతుంది. అది కూడా వర్క్ జరుగుతుంది. అది కూడా నెక్స్ట్ మంత్లో వాళ్ళు కంప్లీట్ చేస్తా ఉన్నారు. ఈ రెండు అయిపోతే సీడ్ యాక్సిస్ రోడ్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా మంగళగిరి రోడ్డు మీకు ఎక్కుతుంది. అయితే ఈ సీడ్ యాక్సిస్ రోడ్ ఫ్యూచర్లో నేషనల్ హైవే ఏదైతే ఉందో నేషనల్ హైవే తోటిగా ప్లాన్ చేసాము. దాన్ని కూడా వర్క్ టేకప్ చేశారు. బ్రిడ్జిలు పూర్తి అయిపోతే ఇంకా బండ్ రోడ్డు మీద పోవాల్సిన అవసరం ఉండదు. బండ్ రోడ్డు కూడా యాక్చువల్గా టేకప్ చేసి అది కూడా యాక్చువల్గా టెండర్ అయిపోయింది. దాన్ని కూడా యాక్చువల్గా వీలైన తొందరలో దాన్ని కూడా అలాట్ చేసి బండ్ రోడ్డు కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే అధికారుల కోసం 4026 హౌసెస్ కడుతున్నాం అవి ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ ఆఫీసర్లు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. కబోర్డ్స్ బిగిస్తున్నారు. అదేవిధంగా విల్లాస్ వర్క్ కూడా ఎంతో వేగంగా జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, అదేవిధంగా గ్రూప్ డి ఆఫీసర్లు కూడా కబోర్డ్లు, డోర్స్ బిగిస్తున్నారు. ఇవన్నీ వీలైనంతకు ఈ మంత్, నెక్స్ట్ మంత్లో కంప్లీట్ చేసి నెక్స్ట్ మంత్ ఎండింగ్కి అధికారులకు యాక్చువల్గా దాన్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. నేను రైతు సోదరులందరికీ ఒకటే చెప్పేది, ట్రంక్ రోడ్స్, లేఅవుట్స్ రోడ్స్కి ఏదైతే బ్యాలెన్స్ ఇవ్వలేదో దాన్ని ల్యాండ్ పుల్లింగ్లో ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. లేదు అంటే ఇంకా ల్యాండ్ అక్విజిషన్ పక్క తప్పదు. ఎందుకంటే అన్ని ఒక స్టార్ట్ అయిపోయినాయి. లేఅవుట్స్ రోడ్స్ 1500 కిలోమీటర్లు స్టార్ట్ అయింది. అక్కడ డ్రైనేజీ, సివరేజీ, ఎలక్ట్రికల్ డక్స్ కడుతున్నారు. మధ్యలో చిన్న బిట్లు ఆగిపోతే అసలు ఆ వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది. వర్క్ వేస్ట్ కాకుండా ఉండాలంటే కంటిన్యూషన్ కావాలి. అందువల్ల వీలైనంత వరకు మీరందరూ ల్యాండ్ పుల్లింగ్ ఇవ్వాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. నేనప్పుడు ఇంకా ల్యాండ్ అక్విజిషన్కి పోవడం జరుగుతుంది. ఏప్రిల్ 9వ తేదీ ల్యాండ్ అక్విజిషన్లో ఫైనల్గా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఏప్రిల్ 9వ తేదీకి 90 రోజులు పూర్తవుతుంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పొగమంచు కమ్మేసింది. ఉదయం దట్టమైన పొగమంచుతో కొన్ని విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ విమాన సర్వీసుల ల్యాండింగ్లో అంతరాయం కలిగింది. గాల్లోనే విమానాలు చక్కర్లు కొట్టాయి. విజిబిలిటీ సమస్యతో సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. అడవి బిడ్డలు అభివృద్ధికి దూరంగా సమస్యలకు దగ్గరగా బతుకుతుంటారు. అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. అయినా ఇంకా చాలా ప్రాంతాల్లో పాఠశాలలు లేక విద్యార్థులు రెసిడెన్షియల్ సెంటర్లలో విద్యను అభ్యసిస్తున్నారు. అలాంటి గ్రామాల్లో అల్లూరు జిల్లాలోని నందిగరువు ఒకటి. ఈ ప్రాంతంలో శనివారం పవన్ పర్యటించనున్న నేపథ్యంలో స్కూల్ కట్టించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అల్లూరి సీతారామరాజు మారుమూల కొండ ప్రాంతాల్లో ఎన్నో గిరిజన గూడాలు ఉన్నాయి. అందులో దగ్గరలో ఉన్నటువంటి ఎన్నో ప్రాంతాలకి స్కూల్ సదుపాయాలు తక్కువగా ఉన్నాయి. అయితే వీళ్ళందరికీ కూడా హ్యాబిటేషన్ సెంటర్ అయినటువంటి ఒక ప్రాంతంలోనే ఎంపీపీఎస్, జీపీఎస్, ట్రైబల్ వెల్ఫేర్ అయినటువంటి స్కూల్స్ ఉంటాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది ఏంటంటే గ్రామస్తులు తాత్కాలికంగా నిర్మించుకున్నటువంటి చిన్న షెడ్, అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి 1-2 తరగతుల వాళ్ళకి దూర ప్రాంతాలకు నడిచి వెళ్లకుండా ఉండేందుకు ఈ షెడ్ ను నిర్మించుకున్న ప్రైవేటు వ్యక్తుల యొక్క జన్మనంలో భాగంగా ఉన్నటువంటి గిరిజన ఇల్లులోని నిర్వహిస్తున్నారు. మనం చూస్తున్నాము ఈ పిల్లలు సుమారుగా 1-2 తరగతుల వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి రెసిడెన్షియల్ పాఠశాలలోని వీళ్ళు చదువుతున్నారు. చూస్తున్నారుగా ఈ షెడ్ ని. ఇది మన భవిష్యత్తు పౌరుల బడి. అల్లూరి జిల్లా పాడేరు మండలం వంటల మామిడి పంచాయతీ నందిగురువులో పాఠశాల లేదు. సర్వశిక్ష అభియాన్ ఎన్ఆర్టీఎస్ వాలంటీర్ ద్వారా 1-2 తరగతులు ఈ షెడ్డులో నిర్వహిస్తున్నారు. ఎంపీపీఎస్ స్కూల్ బాగా దూరంగా ఉండడంతో ఈ పిల్లలంతా ఇక్కడే విద్యను అభ్యసిస్తున్నారు. అయితే ప్రస్తుతం మాత్రం నిర్మాణంలో ఉన్న ఓ ఇంటిలో పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. ఆ ఇల్లు పూర్తయితే పిల్లలు మళ్లీ షెడ్డులోకి రావాల్సిందే. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజన బాట పట్టి రోడ్లు వేయిస్తున్నారు. ఇళ్లల్లో విద్యుత్ దీపాలు పెట్టిస్తున్నారు. తాగునీరు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే అడవి తల్లి బాట పథకంలో భాగంగా ఓనూరు, నందిగరువు మధ్య నిర్మించిన 2.5 కిలోమీటర్ల రోడ్డును శనివారం ఆయన ప్రారంభించేందుకు ఇక్కడికి రానున్నారు. ఈ నేపథ్యంలో తమకు పాఠశాల నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
పిల్లలు అయితే స్కూల్ లేదు సార్. నాకు తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్టర్నేట్ వాలంటీర్స్ అయితే 30 మంది పైన అవుతారు, ఇక్కడ వచ్చి వెళ్తున్నారు. కానీ ఇప్పుడు దాకా స్కూల్ అనేది శాంక్షన్ లేదు సార్. స్కూల్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ సెకండ్ నుంచి ఊర్లో వాలంటీర్ చూసుకుంటారు సార్. మిగతా వాళ్ళు 3rd, 4th, 5th వరకు అయితే ఓన్ ఊర్లో వెళ్తారు సార్. మీకు 2 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్తున్నారు సార్ స్కూల్. ఇక్కడ ప్రధాన సమస్య అయితే అదే సార్ ఉంది. స్కూల్ మాకు ఇస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మేమైతే అనుకుంటున్నాము. గ్రామంలో పర్యటించిన డిఈఓ రామకృష్ణారావు, ఆర్డీఓ లోకేష్ కుమార్ ఇక్కడ రెగ్యులర్ పాఠశాల ఏర్పాటు చేస్తేనే భవన నిర్మాణం చేస్తారని తెలిపారు. ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయడానికి అవకాశం లేదు, ఆ విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం కల్పించడానికి ప్రభుత్వం వారు ఆ ప్రాంతాల్లోని ఈ రెసిడెన్షియల్ సెంటర్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఒక విద్యా వాలంటీర్ను కూడా ఏర్పాటు చేసి ఆ పిల్లలకి 1-2 తరగతులకి సంబంధించినటువంటి విద్యని చేర్పించడం జరుగుతుంది. తదనంతరం వారిని రెగ్యులర్ గా పాఠశాలలో చేర్పించడం అనేది జరుగుతుంది. ఇది రెగ్యులర్ పాఠశాలగా ఏర్పాటు చేయబడినప్పుడు కన్స్ట్రక్షన్ అయితే అవకాశం అయితే. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతానికి వచ్చి వీక్షించనున్నారు. మాకు ఎన్నో కల్పించారు. రోడ్లు, కరెంట్లు, తర్వాత తాగునీటి సదుపాయం, మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పిస్తున్నారు. ఇలాంటి మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి స్కూల్స్ ని డెవలప్మెంట్ చేసి అభివృద్ధి చేయాలని గిరిజనులు కోరుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నుంచి శివ, ఈటీవీ న్యూస్. ఎన్టీఆర్ జిల్లా దేవుని చెరువు పాఠశాలలో నాణ్యత లేని మధ్యాహ్న భోజనం ఏర్పాటుపై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, దేవుని చెరువు పాఠశాలలో ఘటనపై లోకేష్ ఆగ్రహానికి సంబంధించి వివరాలేంటి? సుజాత, ఏదైతే ఎన్టీఆర్ జిల్లా దేవుని చెరువు ఎంపీపీ పాఠశాలలో నాణ్యత లేని భోజనం సరఫరా చేస్తున్నారంటూ విద్యార్థులు అక్కడ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే భోజనం ప్లేట్లను వాళ్ళు అక్కడ వదిలేసి వెళ్ళిపోవటం అనేది చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. ఏదైతే తొలుత ఈ నాణ్యత లేని భోజనం సరఫరా చేసినందుకు ఆయన అటు తల్లిదండ్రులకు, విద్యార్థులకు ప్రభుత్వం తరఫున క్షమాపణలు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి ఉత్తమమైన సంరక్షణ అలాగే నాణ్యమైన సేవలు అందించేందుకు కూడా చిత్తశుద్ధితో తాము పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న ఆహార నాణ్యత తక్కువగా ఉందని సమాచారం అందిన వెంటనే ఈ ఘటనకు సంబంధించి చర్యలు తీసుకున్నామని ఆయన వెల్లడించారు. విచారణకు త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే నివేదిక ఆధారంగా త్రిసభ్య కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఆహారం సరఫరా చేస్తున్న ఏజెన్సీలను మార్చడంతో పాటు ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు కూడా లోకేష్ వెల్లడించారు. ఇలాంటి సమస్యలు మళ్లీ తలెత్తకుండా పర్యవేక్షణ మరింత కట్టుదిట్టం చేసేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. లీప్ యాప్ ద్వారా తల్లిదండ్రుల నుంచి నేరుగా ఫీడ్బ్యాక్ ఇచ్చే విధంగా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, తద్వారా సమస్యలు వెంటనే గుర్తించి చర్యలు తీసుకుంటామని కూడా లోకేష్ స్పష్టం చేశారు. ఏదైతే డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకం అనేది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యమైన భోజనమే అన్ని పాఠశాలలోనూ సరఫరా అయ్యేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పి మంత్రి నారా లోకేష్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ధన్యవాదాలు కృష్ణ. ఎల్పీజీ కొరత నేపథ్యంలో కర్ణాటకలోని బెంగళూరులో గ్యాస్ సిలిండర్లు చోరీకి గురవుతున్నాయి. బెంగళూరులోని చిన్న పట్టణాల్లో ఓ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసిన గుర్తు తెలియని దుండగులు గ్యాస్ సిలిండర్ను దొంగతనం చేశారు. యజమాని సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా చోరీ జరిగినట్లు తేలింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. బెంగళూరులోని మరో ప్రాంతంలో రాత్రివేళ ఓ వ్యక్తి గ్యాస్ సిలిండర్ను చోరీ చేసి బైక్పై తీసుకువెళ్లాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇరాన్తో పాటు లెబనాన్లోని హెజ్బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులు చేస్తున్నాయి. అరెక్ నగరంలోని ఒక నివాస భవనాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఒక మహిళ, ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 35 మంది గాయపడ్డారు. ఈ దాడిని అరెక్ నగర డిప్యూటీ గవర్నర్ ధృవీకరించారు. అరెక్ నగరంలో జరిగిన ఇతర దాడుల్లో ఐఆర్జీసీ ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ ఇస్మాయిల్ దెహగన్ కూడా మరణించినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.
గత 2 వారాలుగా టెహ్రాన్, అరక్, ఇస్ఫహాన్ వంటి నగరాల్లో నివాస ప్రాంతాలు, ఆసుపత్రులు, మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో ఇరాన్ వ్యాప్తంగా ఇప్పటివరకు 1300 మందికి పైగా మరణించారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొస్తాబా ఖమేనీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరికలు జారీ చేశారు. ఖమేనీ లాగే మొస్తాబాను కూడా లక్ష్యంగా చేసుకోవచ్చని ఆయన చెప్పారు. మొస్తాబా ఖమేనీ ఉగ్రవాద పోషకుడని, అలాంటి నేతల జీవితాలకు భరోసా ఉండదని పేర్కొన్నారు. మొస్తాబా ఖమేనీ ఇరాన్ రెవల్యూషనరీ గార్డు చేతిలో ఓ కీలుబొమ్మ అని నెతన్యాహు ఎద్దేవా చేశారు. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఉత్తర ఇజ్రాయెల్లో నజరేత్ పట్టణానికి సమీపంలో ఉన్న జర్జర్ అనే గ్రామంపై క్షిపణితో ఇరాన్ దాడి చేయడంతో భారీ నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో 33 మంది గాయపడ్డారు. క్షిపణి తాకిడికి అనేక ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరికొన్ని ఇళ్లు పాక్షికంగా దెబ్బతినగా పార్కింగ్ చేసిన వాహనాల్లో మంటలు చెలరేగాయి. ఇజ్రాయెల్ స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2:30 గంటలకు సైరన్లు మోగటంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఉత్తర ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఐడిఎఫ్ హై అలర్ట్ ప్రకటించింది. ఈ దాడులను ఇరాన్, హెజ్బొల్లా ఏకకాలంలో జరిపాయని ఐడిఎఫ్ పేర్కొంది. దుబాయ్లోనూ ఇరాన్ బాంబు దాడులు జరిపింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరాయి. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీ ఇజ్రాయెల్, అమెరికా దళాలపై తమ 44వ విడత భారీ క్షిపణి దాడులను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంలోని కిరియత్ షమోనా, హడెరా, హైఫా వంటి నగరాలపై అసంఖ్యాక క్షిపణులతో విరుచుకుపడినట్లు వెల్లడించింది. కేవలం ఇజ్రాయెల్ మాత్రమే కాకుండా గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలు, బహ్రెయిన్ కేంద్రంగా పనిచేసే అమెరికా 5వ నౌకాదళం లక్ష్యంగా కూడా దాడులు జరిగాయి. ఈ దాడిలో కోరం షహర్, ఖైబర్ షెకాన్, ఫతా, ఇమాద్ వంటి అధునాతన క్షిపణులను ఇరాన్ వాడినట్లు తెలుస్తోంది. ఈ క్షిపణులను అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ తమ వైమానిక రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేసింది. మరోవైపు అమెరికా తన స్థావరాల రక్షణకు అదనపు బలగాలను మోహరిస్తోంది. ఈ దాడులను ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4లో భాగంగా చేస్తున్నట్లు ఇరాన్ పేర్కొంది. కొత్త సుప్రీం లీడర్ అయతొల్లా మొస్తాబా ఖమేనీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తన మొదటి సందేశంలో అమెరికాను హెచ్చరించారు. పశ్చిమాసియాలో అమెరికా స్థావరాలను మూసివేయకపోతే మరిన్ని దాడులు తప్పవని పేర్కొన్నారు. ఈ యుద్ధం కొనసాగుతున్నంతకాలం ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజు జలసంధిని మూసి ఉంచుతామని స్పష్టం చేశారు. దక్షిణ అమెరికా దేశం పెరూలో వరదల కారణంగా 3 ప్రాణాలు కోల్పోయారు. 5గురు గల్లంతయ్యారు. పెరూలోని మొత్తం మున్సిపాలిటీల్లో చాలా చోట్ల అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. సహాయక చర్యల కోసం నిధులను యుద్ధ ప్రాతిపదికన విడుదల చేశారు. దెబ్బతిన్న వంతెనలు, రహదారులు, విద్యుత్, తాగునీటి సౌకర్యాలు పునరుద్ధరించడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయి. సంకిర్హు వాటా నది పొంగిపొర్లడంతో పలు చోట్ల చెత్త చెదారం బురదతో నిండిపోయాయి. భారీ యంత్రాలతో శిథిలాలను తొలగిస్తున్నారు. లాపెనా లొరానో వద్ద ప్రమాదానికి గురైన ఓ బస్సు నుంచి ఒక మృతదేహాన్ని వెలికితీశారు. గల్లంతైన 5గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. చందమామ వద్దకు వ్యోమగాములను తీసుకువెళ్లేందుకు ఉద్దేశించిన ఆర్టెమిస్ 2 మిషన్ ప్రయోగానికి నాసా సిద్ధమైంది. రాకెట్లో మరమ్మతులు పూర్తి కావడంతో ఏప్రిల్లో ప్రయోగానికి సన్నాహాలు చేస్తోంది. వచ్చే వారం రాకెట్ను హ్యాంగర్ నుంచి ప్రయోగ వేదికకు తరలించనున్నారు. ఈ మేరకు నాసా సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసింది. ఈ ప్రయోగం ద్వారా 50 ఏళ్ల తర్వాత తొలిసారి మానవులను జాబిల్లి వద్దకు తీసుకువెళ్లనున్నారు. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలోనే ఈ ప్రయోగం చేపట్టాల్సి ఉండగా ఇంధన లీకేజీలు సహా ఇతర సాంకేతిక సమస్యల కారణంగా ప్రయోగాన్ని వాయిదా వేశారు. ఆ సమయంలో వ్యోమనౌకను ప్రయోగ వేదిక నుంచి హ్యాంగర్కు తరలించారు.
తాజాగా మరమ్మతులు పూర్తి కావడంతో ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్టెమిస్ 2 యాత్ర 10 రోజుల పాటు సాగనుంది. ఇందులో భాగంగా 4 వ్యోమగాములు భూమి నుంచి కనపడని చందమామ అవతలి భాగాన్ని చుట్టి రానున్నారు. 2025లో ఆకస్మిక వరదలు, మొంతా తుపాను ప్రభావిత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అదనపు సాయం చేసింది. రాష్ట్రానికి 341.48 కోట్ల అదనపు సాయం చేసేందుకు ఆమోదం తెలిపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ సహా 6 రాష్ట్రాలకు 1929.99 కోట్లు అదనపు సాయానికి సమ్మతించింది. ప్రకృతి వైపరీత్యాల సహకారం కింద ఈ మొత్తం అందిస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంతో పాటు ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, జమ్మూ కాశ్మీర్కు అదనపు సాయం అందించనుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చీడిపాలెం జంక్షన్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 33 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. 4గురిని అరెస్టు చేశారు. గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారంతో కొయ్యూరు పోలీసులు చీడిపాలెం వద్ద తనిఖీలు చేశారు. ఓ ఆటో, మోటార్ సైకిల్పై వచ్చిన వ్యక్తులు పోలీసులను చూసి వాహనాలను వెనక్కి తిప్పి పారిపోవడానికి ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు వారిని పట్టుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఒడిశా నుంచి గంజాయిని కొనుగోలు చేసి సామర్లకోట ప్రాంతానికి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. హంద్రీనీవా సుజల స్రవంతి పథకం సరికొత్త రికార్డు సృష్టించింది. ఎన్నడూ లేని విధంగా ఒక్క సీజన్లోనే 50 టీఎంసీలకు పైగా నీటిని ఎత్తిపోసి చరిత్ర లిఖించింది. నీటి తరలింపునకు ఎన్ని రోజుల సమయం పట్టింది, ఈ రికార్డు ఎలా సాధ్యమైందనే అంశాలపై హెచ్ఎన్ఎస్ఎస్ కర్నూలు జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజన్ బాబుతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి. రాయలసీమ జీవనాడి హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ఈ హెచ్ఎన్ఎస్ఎస్ చరిత్రలోనే మొట్టమొదటిసారి 50 టీఎంసీలకు పైగా నీటిని తరలించి చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి హెచ్ఎన్ఎస్ఎస్ కర్నూలు జిల్లా ఎస్సీ రాజన్ బాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్ సార్. హెచ్ఎన్ఎస్ఎస్ చరిత్రలో మొట్టమొదటిసారి రాయలసీమ జిల్లాలకు 50 టీఎంసీల నీటిని తరలించారు. ఎట్లా అనిపిస్తుంది? ఏషియా ఖండంలోనే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది. మనకు ఆసియా ఖండంలోనే ఇంత లిఫ్టు ఇంత సెటప్ ఉన్న ప్రాజెక్ట్ ఎక్కడ లేదు. మల్యాల PS1 అంటారు, పంపింగ్ స్టేషన్ 1, అక్కడి నుంచి నీళ్లు డ్రా చేయడం జరిగింది. హంద్రీనీవా చరిత్రలో ఇప్పుడు ఈ సంవత్సరము 50 టీఎంసీలు క్రాస్ చేయడం జరిగింది. ఇవాళ 50.5 ఆల్మోస్ట్. అదేవిధంగా మనకు లాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ కూడా 2400-2500 క్యూసెక్కులు మాత్రమే తీసుకోగలిగిన పరిస్థితి ఉండేది కెనాల్లో. వైడనింగ్ వర్క్స్, బ్యాలెన్స్ వర్క్స్ ఉండడం వల్ల అవి టేకప్ చేయనందుకు గత 4-5 సంవత్సరాల నుంచి 2400కు మించి డ్రా చేయలేకపోయాము. సో బ్యాలెన్స్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసి 3850 క్యూసెక్కులు తీసుకోవడానికి మేము ఇప్పుడు సిద్ధంగా ఉన్నాము. మొత్తం మీద కుప్పం వరకు 555 కిలోమీటర్స్ నీళ్ళు తీసుకోవడం ఇది ఒక రికార్డే. సార్, ప్రస్తుతం శ్రీశైలంలో 849 అడుగుల నీళ్ళు ఉన్నాయి కదా, ఎన్ని అడుగుల వరకు మనం హెచ్ఎన్ఎస్ఎస్కు నీటిని తీసుకునే అవకాశం? మనం యాక్చువల్గా మల్యాల నుంచి 840 వరకు డ్రా చేయొచ్చండి. కాకపోతే ఆ స్లస్సి కొంచెం బురద అవి రావడం వల్ల ఇంకొక 2-3 మీటర్ల ముందే కొంచెము వైబ్రేషన్స్ వస్తాయి అన్నమాట. ఆ బురద రావడము అలాంటిది వస్తుంది. అప్పుడు వైబ్రేషన్స్ వచ్చేటప్పుడు మేము స్లోగా 1 by 1 మోటార్స్ డౌన్ చేసుకుంటూ వస్తాము. మ్యాక్సిమం ఇంకొక 1 వీక్ ఛాన్స్ ఉంటుంది, 1 వీక్ 10 డేస్ ఛాన్స్ ఉంటుంది. సో దట్ పై అధికారుల ఆదేశం మేరకు మేము ఫర్దర్గా ఏం చేయాలనేది చూసి డెసిషన్ తీసుకుంటాం. సార్, గతంలో హైయెస్ట్ ఎన్ని పంపులు నడిపాము? ఇప్పుడు రీసెంట్గా ఈ వైడనింగ్ పనులు అయిన తర్వాత మనం ఎన్ని పంపులు నడిపాము? గతంలో 7 పంపులు 6 మ్యాక్సిమం నడిపామండి. మోస్ట్ ఆఫ్ ద పీరియడ్ 6 నడిచేవి. ఇంకా ఎప్పుడో అత్యవసర టైంలో కొంచెం మరీ ఫోర్స్ షోర్లో వాటర్ బాగా సపోర్ట్ చేసేటప్పుడు 7 రన్ చేసినారు కొంత పీరియడ్. లేకపోతే ఆల్మోస్ట్ 6 రన్ అయ్యేది, 2400-2500. ఇప్పుడు ఈ ఇయర్ మొట్టమొదటిసారిగా వైడన్ చేయడం వల్ల 12 పంపులు రన్ చేయగలిగాము. సార్, ఇన్ని 3850 క్యూసెక్కులు తీసుకున్నా కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా, చిన్న బ్రీచ్లు కానీ లేకపోతే ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలువ తెగిపోవడం కానీ తరలించడం అనేది చాలా గ్రేటే కదా, కుప్పం వరకు కూడా.
అది నిజంగా మా స్టాఫ్ అందరినీ కూడా అప్రిషియేట్ చేయాలండి. యాక్చువల్గా పంపింగ్ స్టేషన్ అంటే ఒకదాంతో ఒకటి లింకప్ అయి ఉంటుంది. ఎక్కడ చిన్న బ్రేక్ వచ్చినా మొత్తం మల్యాల దగ్గర నుంచి పంపింగ్ స్టేషన్లు అన్నీ మేము ఇమ్మీడియట్గా కంట్రోల్ చేస్తా, అంటే వితిన్ మినిట్స్లోనే చేయాల్సి ఉంటుంది. అది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కూడా టైం ఉండదు. అలా మేము ఇమ్మీడియట్గా బంద్ చేసుకొని చేయగలిగితేనే కెనాల్ సస్టైన్ అవుద్ది. అదర్వైజ్ ఏమాత్రం డిలే అయ్యి ఎక్కడ ఏ పొరపాటు జరిగినా కెనాల్ ఇమ్మీడియట్గా బ్రీచ్ అయిపోతుంది. మా స్టాఫ్ అంతా రాత్రి మొదలు కష్టపడుతూ కెనాల్ మీద ఉంటూ ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా, ఎక్కడన్నా అప్పుడప్పుడు ఈ సబ్స్టేషన్లలో ట్రిప్ అవుతుంటాయి. మొన్న ఒక 4 days బ్యాక్ PS7 అని అక్కడ 2 ఇన్కమ్మర్లు ట్రిప్ అయిపోయి సడన్గా 4 పంపులు బంద్ చేసుకోవాల్సి వచ్చింది. అలాంటి టైంలో రాత్రి 1:30 టైంలో అప్పుడు ఇమ్మీడియట్గా స్టాఫ్ని అందరిని అలర్ట్ చేయడము, మొత్తం మల్యాల నుంచి తగ్గించుకుంటూ రావడము, అట్ ద సేమ్ టైం ఏపీఎస్సీబీ వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వాళ్ళు కూడా బాగా రియాక్ట్ అయ్యారు. వితిన్ 1 అవర్లో మాకు ఒక ఇన్కమ్మర్ రెడీ చేసి 4 పంపులు రన్ చేసేది ఇమ్మీడియట్గా 1 గంటలో 6 రన్ చేయగలిగాము. సో ఎక్కడ కెనాల్కి ఏమి ఇబ్బంది లేకుండా కాపాడగలిగాము. సరే, ఈ 50 టీఎంసీలు మనం తీసుకున్నాం కదా, రాయలసీమ జిల్లాలకు ప్రధానంగా రాయలసీమ రైతులకు ఈ నీళ్ళు ఎట్లా ఉపయోగపడుతున్నాయి? చాలా ప్రాంతాలలో వలస వెళ్తుంటారు సమ్మర్లో వాళ్ళు. అలాంటిది ఈసారి మేము ఆ ప్రాంతాలు, ముఖ్యంగా పత్తికొండ ఏరియా ప్రాంతాలు చెరువులు నింపడం కానీ, తర్వాత పత్తికొండ రిజర్వాయర్ ఒకటి ఉంది, కృష్ణగిరి రిజర్వాయర్ ఉంది. ఆ 2 రిజర్వాయర్లను ఇప్పుడు మేము ఫుల్ చేసుకోగలిగినాము. సో సమ్మర్లో డ్రింకింగ్ వాటర్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగనే మేము జీబీసీకి పిఏవిఆర్కి అక్కడ అనంతపురం జిల్లాకు కూడా సఫిషియెంట్గా వాటర్ ఇవ్వగలుగుతున్నాం. సరే, ఈ పందికోన వీటికి డిస్ట్రిబ్యూటర్స్ లేవని చెప్పి అదొకటి ఉంది. అవి మనం ఏమన్నా ఈసారి మొదలుపెట్టే అవకాశం? కర్నూలు జిల్లాలో ఉన్న 80,000 ఆయకట్టులో మ్యాక్సిమం మీరు చెప్పినట్టు పందికొండ రిజర్వాయర్ కిందనే మోర్ దెన్ 40 acres ఉంది అండి. 40 acres చేసుకోవడానికి మనకు రిజర్వాయర్ కొంత పోర్షన్ వర్క్ పెండింగ్ ఉంది. ఆ రిజర్వాయర్ కింద 2 కెనాల్స్ ఉంటాయి, లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్. ఆ 2 కెనాల్స్లలో మీరు చెప్పినట్లు 40,000 acres ఉంది. వాటిలో ఆ డిస్ట్రిబ్యూటరీస్ అవన్నీ ఇంకా కంప్లీట్ కాలేదు. వాటికి 250 కోట్లతోని ప్రపోజల్స్ రెడీ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆదేశాల మేరకు మేము అతి త్వరలో అవి కూడా టేకప్ చేసి కర్నూలు జిల్లాలో మొత్తం 80,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. వైడనింగ్ పనులు కానీ, ఈ లైనింగ్ పనులు కానీ ఎప్పటి నుంచి మళ్ళీ మనం స్టార్ట్ చేసాం? మోస్ట్లీ ఇప్పుడు కెనాల్కి ఒక 10-15 డేస్లో వర్క్ వాటర్ స్టాప్ అవుతాయండి. ఏదేమైనా April 1 నుంచి వర్క్స్ టేకప్ చేసి బ్యాలెన్స్ వర్క్స్ క్లోజ్ చేయడానికి ట్రై చేస్తామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది హెచ్ఎన్ఎస్ఎస్ కర్నూలు జిల్లా ఎస్సీ రాజన్ బాబు గారు చెప్తోంది. కెమెరామెన్ శేషుతో శ్యామ్, మీటివ్ న్యూస్, కర్నూలు. నారా భువనేశ్వరి చొరవతో ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు అభివృద్ధిలో దూసుకు వెళ్తోంది. గ్రామ అవసరాలకు అనుగుణంగా రోడ్లు, డ్రైనేజీలు, ఆసుపత్రి ఇలా ఒకటని లేకుండా అన్ని విషయాల్లో భువనేశ్వరి ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. ప్రభుత్వంతో మాట్లాడి గ్రామంలోని పాఠశాల, కళాశాల మరమ్మతులకు, బాలుర డార్మిటరీ నూతన భవనానికి నిధులు మంజూరు చేయించారు. త్వరలో పనులు పరుగులు పెట్టనున్నాయి. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు అంటే నారా, నందమూరి కుటుంబ సభ్యులకు ప్రత్యేక అభిమానం. సీఎం చంద్రబాబు దంపతులు బాలకృష్ణ అప్పుడప్పుడు నిమ్మకూరు వచ్చి కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీస్తుంటారు. నిమ్మకూరు అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన భువనేశ్వరి 1987లో ఎన్టీఆర్ నిర్మించిన పాఠశాల, జూనియర్ పాఠశాలను గతేడాది డిసెంబర్ 26న సందర్శించారు. శిథిలావస్థకు చేరిన బాలుర డార్మెంటరీ, ఇతర భవనాలను పరిశీలించారు. విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూశారు. చిన్నారులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వంతో సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం పాఠశాల, కళాశాల భవనాల మరమ్మతులకు 4,59,00,000, బాలుర డార్మెంటరీకి 6 కోట్ల రూపాయలను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించారు. త్వరలో పనులు ప్రారంభం కానుండగా భువనేశ్వరి చొరవతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు రామారావు గారు కట్టించిన బిల్డింగులు, ఆ బిల్డింగులు ఇప్పుడు కొద్దిగా శిథిలావస్థకు వచ్చినాయి. ఈ ఈ తల్లి మొన్న వచ్చి మన భువనేశ్వరి గారు ఒక 11 కోట్లు ఇక్కడ శాంక్షన్ చేసి బిల్డింగ్లు కడతామని చెప్పి ఏర్పాటు చేసి వెళ్ళారు. కూటమి ప్రభుత్వం మాకు చాలా, ఈ కాలేజీకి చాలా సహాయం చేస్తుంది. నారా లోకేష్ గారి తర్వాత బాలయ్య బాబు గారు, అలాగే మన భువనేశ్వరి మేడం గారు తీసుకుని డే 1 నుంచి
ఈ గ్రామంలో ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఇంకేం కావాలి, అద్భుతంగా ప్రతి ఒక్క విషయంలో కూడా ఏది కావాలంటే అది. అలాగే మెడికల్ క్యాంప్స్ విషయంలో కూడా బసతారకం హాస్పిటల్ నుంచి బాలయ్య బాబు గారు, భువనేశ్వర్ గారి కాంబినేషన్ లో చాలా అద్భుతంగా మెడికల్ చెకప్స్ కావచ్చు, క్యాన్సర్ టెస్టులు కావచ్చు చేసి ప్రతి ఒక్క విషయంలో కూడా స్పెషల్ గా కేర్ తీసుకుంటున్నారు. మా తరపు నుంచి పిల్లలు ఉండడానికి ఇబ్బందిగా ఉందని విన్నపం చేయడం ద్వారా డిసెంబర్ 26వ తారీఖు మా స్కూల్ని సందర్శించడం జరిగిందండి. ఆ సందర్శన సందర్భంగా మేడం గారు స్కూల్ బాయ్స్ డార్మెటరీకి 6 కోట్లు శాంక్షన్ చేయించారండి. స్కూలు కాలేజ్ బిల్డింగ్స్ అన్నీ ఒకే క్యాంపస్లో ఉంటాయి. గర్ల్స్ డార్మెటరీ, డైనింగ్ హాలు, స్కూల్ బిల్డింగ్స్ అన్నీ కూడా కొంచెం డ్యామేజ్ స్టేట్లో ఉంటే వాటి రిపేర్స్ నిమిత్తం 4.89 crores కూడా శాంక్షన్ చేశారండి. ఇలా ఇప్పుడు మనం కనుక కన్స్ట్రక్ట్ చేసుకుంటే రాబోయే 40 సంవత్సరాల వరకు కూడా హ్యాపీగా పిల్లలందరూ కూడా ఇక్కడ చదువుకోగలుగుతారు. 2014-19 మధ్యకాలంలో నిమ్మకూరులో నిర్మించ తలపెట్టిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని వైసీపీ హయాంలో పక్కన పెట్టారని పామరు ఎమ్మెల్యే వరలకుమార్ రాజా గుర్తు చేశారు. కూటమి పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, నారా భువనేశ్వరి చొరవతో నిమ్మకూరును వేగంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ సహకారంతో నిమ్మకూరును రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలుపుతామన్నారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారి నుంచి కానీ ఇప్పుడు చంద్రబాబు గారి హయాంలో కానీ ఇప్పటి వరకు నిమ్మకూరు గ్రామం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. తద్వారా భువనేశ్వరి మేడం గారు కూడా అధికారం వచ్చిన తర్వాత ఈ 20 నెలల్లో ప్రత్యేకమైన శ్రద్ధ నిమ్మకూరు గ్రామంపై పెట్టారు. ఈ రకంగా నిమ్మకూరుని ఆ రోజు దత్తత తీసుకున్న అనే మాటని నిజం చేస్తూ ఈరోజు బ్రహ్మాండంగా నిమ్మకూరుని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న భువనేశ్వరి మేడం గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా పామరు నియోజకవర్గ ప్రజలు, నిమ్మకూరు ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిమ్మకూరులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ చంద్రబాబు దంపతులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి ఐడీఏలోని ఓ కంపెనీలో భారీగా అల్ప్రాజోలంను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, కొండపల్లి ఐడీఏలోని అల్ప్రాజోలం పట్టివేతకు సంబంధించి వివరాలేంటి? ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి ఇండస్ట్రీ ఏరియాకి సంబంధించి కూడా ఇటు డిఆర్ఏ అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. ప్రత్యేకంగా ఆ వైట్ పేరుతో కూడా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఈ నెల 11, 12 తేదీలో కూడా ఆ పరిసర ప్రాంతాల్లో కూడా డిఆర్ఏ అధికారులు దాడులు అయితే నిర్వహించారు. దాడిలో భాగంగానే 237 కిలోలకు సంబంధించి కూడా అల్ప్రాజోలంతో స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే వీటి విలువ దాదాపు 47 కోట్లు ఉంటుందని చెప్పి కూడా అధికారులు అయితే అంచనా అయితే వేయడం జరిగింది. ఇది మొత్తం కూడా ఒక కెమిస్ట్రీకి సంబంధించి కూడా దాదాపు 20 సంవత్సరాలు అనుభవం ఉన్న ఒక కెమిస్ట్రీ సంబంధించిన అనుభవం ఉన్న వ్యక్తి ఇదంతా కూడా ఈ ర్యాకెట్ ను నడిపాడు అని చెప్పి కూడా ప్రధానంగా డిఆర్ఏ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. దాంతో అతనితో పాటు హైదరాబాద్ సంబంధించి కూడా మరొక వ్యక్తి ఇక్కడ నుంచి దాని హైదరాబాద్ కూడా సరఫరా చేసి తర్వాత అక్కడ కూడా విక్రయాలు నిర్వహిస్తున్నట్లయితే డిఆర్ఐ అధికారుల విచారణ అయితే వెలుగులోకి రావడం జరిగింది. మొత్తం అదనంగా దీంతో పాటు అదనంగా దాదాపు 800 కిలోలకు సంబంధించిన రా మెటీరియల్ తో పాటు 2860 లీటర్లకు సంబంధించిన కెమికల్ ను కూడా డిఆర్ఐ అధికారులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం కూడా అంటే ఫ్యాక్టరీలో రియాక్టర్ గానీ, డ్రైవర్ సంబంధించి సెట్ ఫీజు ఇలాంటి ఇండస్ట్రీ మిషన్లకు సంబంధించి కూడా గుర్తింపు అధికారులు అయితే గుర్తించడం జరిగింది. కేవలం ఇది ఆల్ఫోజిన్ తయారు చేస్తున్న ఏదైతే కంపెనీ ఉందో అది కేవలం వీళ్ళు అద్దెకు తీసుకొని కొన్ని ఏళ్ల నుంచి కూడా ఇది నడిపిస్తున్నట్టు కూడా అధికారులు దర్యాప్తులో వెల్లడైంది. కాబట్టి అసలు ఇంకా వీళ్ళు ఎక్కడెక్కడికి ఈ ఆల్ఫోజిన్ ని సప్లై చేయడం జరిగింది, ఈ ఆర్డర్ సంబంధించి కూడా ఎవరు ఆర్డర్లు ఇస్తున్నారు దాని మీద కూడా ఒక స్పష్టంగా డిఆర్ఐ అధికారులు అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరిని కూడా డిఆర్ఐ అధికారులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ తయారు చేసిన కంపెనీకి సంబంధించి కానీ ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ఇటు మొత్తం అనేక కంపెనీల పైన కూడా డిఆర్ఐ అధికారులు అయితే దాడులు అయితే నిర్వహించడం జరిగింది. డిఆర్ఐ అధికారులు ఈ సంవత్సరంలో కూడా దాదాపు 8 అక్రమంగా డ్రగ్స్ తయారు చేస్తున్న యూనిట్లను అయితే ఇప్పటికే గుర్తించడం జరిగింది. అందులో భాగంగా ఇది ఒక్కటి ఉందని చెప్పి కూడా అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. మొత్తం డిఆర్ఐ అధికారులకు సంబంధించి కూడా ఈ స్వాధీనం చేస్తున్న ఈ డ్రగ్ ను కూడా పూర్తిగా బహిరంగ మార్కెట్ లో అయితే 47 కోట్లు ఉంటుందని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. కాబట్టి ఇంకా దర్యాప్తులో చేసిన తర్వాత ఇంకా వీళ్ళు ఎవరికి సప్లై చేయడం జరిగింది, ఎక్కడ సప్లై చేయడం జరిగింది, కేవలం ఏపీ, తెలంగాణలకి మాత్రమే ఇది అంతా సరఫరా నడుస్తుందా, ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా ఏమన్నా నిర్వహించారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తులు వెలుగులోకి వస్తాయని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే భావిస్తున్నారు. ధన్యవాదాలు రమేష్.
మీరు డిగ్రీ ఇంజనీరింగ్ చదివారా? సొంతూరులోనే ఉండి ఉద్యోగం చేసుకోవాలని అనుకుంటున్నారా? లేదంటే ఉన్న చోటే ఏదైనా వ్యాపారం చేయాలని ఆశపడుతున్నారా? అలాంటి యువత కోసమే కేంద్ర ప్రభుత్వం మంచి అవకాశం కల్పిస్తోంది. గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఆర్థిక చేయూత అందించి స్వావలంబన దిశగా నడిపించేందుకు కంప్యూటర్ దీదీ కా దుకాన్ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ బృహత్తర కార్యక్రమం గుంటూరు జిల్లా తాడికొండలో ప్రారంభమైంది. ఇంతకీ పథకం విధి విధానాలేంటి, దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. గ్రామీణ మహిళలకు డిజిటల్ ఉపాధి, ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కంప్యూటర్ దీదీ కా దుకాన్ పథకాన్ని అమలు చేస్తుంది. పైలట్ ప్రాజెక్టు కింద దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేయగా అందులో మన గుంటూరు జిల్లా తాడికొండ మండలం ఉంది. యూనిసెఫ్, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయసు కలిగిన డిగ్రీ, ఇంజనీరింగ్, ఆపై ఉన్నత విద్య చదివిన యువతులు, మహిళల్ని ఈ పథకానికి ఎంపిక చేస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద 2500 మంది మహిళల్ని లక్షాధికారులుగా మార్చడమే లక్ష్యం. ఇది విజయవంతమైతే జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం కింద ఈ పథకాన్ని చేపట్టి దేశవ్యాప్తంగా 7000 బ్లాకుల్లో 35 లక్షల మంది లక్షాధికారుల్ని తయారు చేయాలనేది కేంద్ర ప్రభుత్వ సంకల్పం. రాష్ట్ర ప్రభుత్వం తరపున సెర్ప్ ఈ పథకాన్ని అమలు చేస్తోంది. తాడికొండ మండల పరిధిలోని 15 గ్రామాల్లో ఇప్పటికే కంప్యూటర్ దీదీలు కార్యకలాపాలు ప్రారంభించారు. ప్రతి పంచాయతీలో డ్వాక్రా మహిళలతో కామన్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేశారు. వారికి 4 ల్యాప్టాప్లు అందించారు. ఫర్నిచర్ కొనుగోలుకు సెర్ప్ ద్వారా రుణమూ ఇప్పించారు. కంప్యూటర్ దీదీల ద్వారా డ్వాక్రా మహిళలకు అవసరమైన డిజిటల్ శిక్షణ ఇప్పించనున్నారు. అందుకోసం ప్రోత్సాహకం కూడా చెల్లిస్తారు. ప్రపంచం అంతా డిజిటల్ రంగం వైపు ఉంది, సైబర్ వైపు వెళ్తుంది. ఆ వైపుగా ఎలా ఉపయోగించుకోవాలి, ఇంటర్నెట్ని ఎలా ఉపయోగించుకోవాలనే విధంగా సెంటర్ని ఎస్టాబ్లిష్ చేశారు. డోర్ స్టెప్ సర్వీస్ అందే విధంగా ఆన్లైన్ పేమెంట్, అది మీకు బ్యాంకు ట్రాన్సాక్షన్ కావచ్చు, లేదా కరెంట్ బిల్ పేమెంట్ కావచ్చు, హౌస్ ట్యాక్స్ కావచ్చు, ఆన్లైన్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అన్ని హెల్ప్ అయ్యే విధంగా, ఉమెన్కి ముఖ్యంగా ఎంపవర్ అయ్యే విధంగా కూడా ఈ యొక్క కంప్యూటర్ దీదీ కార్యక్రమం ఏర్పడింది. 26 మందిలో 16 మందిని ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసి వాళ్ళకి ల్యాప్టాప్స్ను కూడా ప్రభుత్వం తరఫున వారికి ఇవ్వడం జరిగింది. 6 సెంటర్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి మిగిలిన కూడా నెక్స్ట్ పెళ్ళ ఎస్టాబ్లిష్ అవడానికి అవకాశం ఉంది. వీళ్ళకి డిజిటల్ టెక్నాలజీ గురించి కానివ్వండి, కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి కానీ, ఇంకా లేడీస్ ఉంటారు బిజినెస్ చేసే వాళ్ళకి, ఈ బిజినెస్ కిరాణా షాప్ వాళ్ళని కూడా తీసుకుంటాం. మేము డెమోలు ఇస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాము ఈ కంప్యూటర్ దీదీ సెంటర్స్లో. దీని ద్వారా వీళ్ళు ఏంటంటే కొంచెం ఫినాన్షియల్గా సపోర్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. డ్వాక్రాలో ఉండే వాళ్ళకు కూడా కావాల్సినవి అంటే ఏంటంటే పాన్ కార్డు కానివ్వండి, శ్రామిక్ కార్డు కానీ, ఇంకా ఏవైనా కానీ సార్ ఇప్పుడు వీళ్ళకి బయట సెంటర్ కామన్ సర్వీస్ సెంటర్లో కన్నా కానీ ఇప్పుడు వీళ్ళ కంప్యూటర్ దీదీ సెంటర్స్లో తక్కువకు తీస్తారనమాట, డబ్బులు తక్కువ అవుతాయి. కంప్యూటర్ దీదీ పథకంతో ఇంజనీరింగ్ పూర్తి చేసిన తమకు సొంత గ్రామంలో పనిచేసే అవకాశం లభించిందని మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఉమెన్ సెల్ఫ్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా మనీ గెయిన్ చేయొచ్చు అని చెప్పారు. అంటే ఇప్పుడు బీటెక్ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళి పేరెంట్స్కి దూరంగా ఉండి, ఫ్యామిలీస్కి దూరంగా ఉండి ఎంజాయ్ చేయలేము, హ్యాపీగా ఉండలేము. అదే ఇది కంప్యూటర్ దీదీ అనే ప్రోగ్రాం పెట్టడం వల్ల మాకు చాలా హ్యాపీగా సెల్ఫ్ ఎంప్లాయ్ లాగా మాకు మేమే ఓన్గా షాప్ పెట్టుకొని కొంచెం హెల్ప్ చేసినందుకు సెర్ప్ వాళ్ళకి, యూనిసెఫ్ వాళ్ళకి చాలా థ్యాంక్స్. అసలు సార్ కోర్సెస్ చేయడం వల్ల మాకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం సోషల్ ఎంపవర్మెంట్ ఇప్పించినందుకు ఇంకా ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం వల్ల వి విల్ గెట్ అ మనీ. మాకు టైం దొరికినప్పుడల్లా మేము వెళ్ళి లాగిన్ చేపించేసి కోర్సెస్ చేపిస్తాము. అండ్ కోర్స్ చేయడం వల్ల సర్టిఫికేట్ కూడా జనరేట్ అవుతుంది. డిజిటల్లీ ఇట్ విల్ గ్రో. డ్వాక్రా మహిళలతో దీదీ దుకాన్లు ఏర్పాటు చేస్తున్నారు. చిన్న వ్యాపారాలు చేసుకోవాలనుకునే అతివలకు బ్యాంకుల ద్వారా 50,000 నుంచి 2 లక్షల వరకు రుణమిప్పించారు. నాణ్యమైన సరుకుల ఎంపిక, బ్రాండింగ్ ను గుర్తించడం, ఆన్లైన్ ద్వారా సరుకుల కొనుగోలు విక్రయాలపై శిక్షణ ఇచ్చారు. తాడికొండ మండలంలోని 15 పంచాయతీల్లో లబ్ధిదారుల్ని ఎంపిక చేసి దుకాణాలు ప్రారంభించారు. మహిళలు వాళ్ళు ఎవరైతే చిల్లర కొట్టుల ద్వారా వ్యాపారం చేస్తున్నారో వారిని ఆర్థికంగా ఎదిగేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా వాళ్ళని ఐడెంటిఫై చేసి వారికి ఓరియంటేషన్ ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ ద్వారా వాళ్ళు టెక్నికల్గా తర్వాత మంచి సరుకు ఆన్లైన్ ద్వారా, ఆన్ బోర్డ్ ద్వారా, ఓఎన్డీసీ ద్వారా, తర్వాత అమెజాన్, ఫ్లిప్కార్ట్ టైపులో ఎట్లా సరుకులు కొనుక్కోవచ్చు అని చెప్పి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. రుణం ఇప్పించడం జరిగింది.
నెలకి కనీసం 20,000 నుంచి 30,000 ఆదాయం వచ్చేటట్టుగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. CCL తీసుకొని బ్యాంకులకే తీసుకొని షాప్ ఓపెన్ చేశా. బాగానే ఉపయోగపడుతుంది. అంటే ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ, హస్బెండ్ని చూసుకుంటూ, ఇంట్లో పనులు చేసుకుంటూ, షాప్ చూసుకుంటూ, కొంచెం మనీ సేవ్ చేసుకుంటూ, సంపాదించుకుంటూ బాగానే ఉంది. పల్లెసీమల్లో ఏర్పాటైన కంప్యూటర్ కేంద్రాలు, దుకాణాలు ఆర్థిక కార్యకలాపాలు పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి. మహిళల్ని ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములుగాను మారుస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రజలకు డిజిటల్ సేవలు అందుబాటులో తీసుకురావడంతో పాటు డిజిటల్ లిటరసీని పెంచే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి ఈ కంప్యూటర్ దీదికా దుకాన్ కార్యక్రమాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మార్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. యువతులకు స్వయం ఉపాధి మార్గాలు ఏర్పడుతున్నాయి. అలాగే ఆయా గ్రామాల్లో కూడా అభివృద్ధికి కొత్త మార్గాలు అయితే ఏర్పడుతున్నాయనలో ఎలాంటి సందేహము లేదు. కెమెరామెన్ అలీతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు. కొల్లేరు ఆపరేషన్ చెరువుల ధ్వంసం తర్వాత అక్కడి ప్రజలకు ఉపాధి లేకుండా పోయింది. కూలీ పనుల కోసం 20 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి, వెళ్లినా పని ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. అలాంటి దుస్థితి నుంచి తమ చుట్టూ ఉన్న వనరులను అవకాశాలుగా మలుచుకొని ఉపాధిని సృష్టించుకున్నారు. ఆ గ్రామస్తులు వలస వెళ్లే పరిస్థితి నుంచి ఊర్లోనే కొరమీను పిల్లలను పెంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ జీవనం సాగిస్తున్నారు మణుగులూరు ప్రజలు. ఇది ఏలూరు జిల్లా మండవల్లి మండలం మణుగులూరు గ్రామం. జిల్లాల విభజన వరకు కృష్ణా జిల్లాలో ఉన్న ఈ గ్రామం విభజన తర్వాత ఏలూరులో భాగమైంది. కొల్లేరులో చేపల చెరువులు సాగు చేసుకుంటూ జీవనం సాగించిన మణుగులూరు ప్రజలకు 2006 కొల్లేరు ఆపరేషన్తో ఉపాధి లేకుండా పోయింది. ఆ తర్వాత కూలీలుగా మారినా శాశ్వత ఉపాధి లేకుండా పోయింది. చుట్టూ కొల్లేరు ఉన్న 4 నెలలు మాత్రమే వేట సాగుతుంది. మిగిలిన రోజులు మళ్లీ ఉపాధి కోసం ఎదురు చూడడమే వీరి పని. ఉపాధి లేకపోవడంతో తమ చుట్టూ ఉన్న వనరుల్ని అవకాశాలుగా మలుచుకుని స్వయం ఉపాధిని సృష్టించుకున్నారు గ్రామస్తులు. నల్లజాతి చేపలకు ప్రసిద్ధిగాంచిన కొల్లేరులో కొరమీను విరివిగా దొరుకుతుంది. కొరమీను పిల్లల్ని సేకరించి వాటిని తొట్టెల్లో ఉంచి మేత, మందులు, నీళ్లు అందించి సైజుల వారీగా పెంచుతారు. రైతుల అవసరాన్ని బట్టి 2 నుంచి 5 అంగుళాల వరకు పెంచి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. కొరమీను చేపలకు ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. దీంతో హ్యాచరీలో కొరమీను పిల్లల్ని పెంచి వాటి వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి ఆన్లైన్లలో రైతులకు నేరుగా అమ్ముతున్నారు. సుమారు 100కు పైగా కుటుంబాలకు ఇదే జీవనాధారంగా మారింది. ఊరిలో 30 నుంచి 40 వరకు హ్యాచరీల్ని కుటీర పరిశ్రమగా నడుపుతున్నారు. 2006లో మాకున్నటువంటి పొలాలన్నీ కొల్లేరు ఆపరేషన్లో పోవడం జరిగిందండి. ఆ తర్వాత నుంచి ఒక 2-3 సంవత్సరాలు ఖాళీగా ఉండడం జరిగింది. తర్వాత ఈ కొరమైన పిల్లల జీవనోపాధిగా మేము ఎంచుకుని ఇతర రాష్ట్రాలకి మేము ఆ యొక్క స్పాన్ కానీ డిఫరెంట్ సైజెస్లో వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి కస్టమర్ కానీ రైతులు కానీ రిక్వైర్మెంట్ని బట్టి మేము పంపించడం జరుగుతుందండి. ఇది వచ్చి మనకి ఈ కొల్లేరు సరస్సులోనే దొరుకుతుందండి. ఉపాధి వచ్చి సుమారు ప్రజెంట్ ఒక 180 మంది దాకా ఉన్నారండి. కొరమైన పిల్లలు అనేది మేము భీమవరం నుంచి ఆకువీడి నుంచి అలా తీసుకొచ్చి మాకు ఇచ్చేసి వెళ్ళిపోతారండి వాళ్ళు. మేము దానికి ఫీడ్ కన్వర్ట్ చేసి దాన్ని పెద్ద చేసి దానికి వైరస్ రాకుండా మందులు వాడి 2-3 ఇంచెస్ 4 ఇంచెస్ 5 ఇంచెస్ పెంచుతామండి. రైతు వచ్చి మా దగ్గర కొనుక్కుంటారు. ఇక్కడ కేరళ, తెలంగాణ, బెంగళూరు ఇలా కొన్ని స్టేట్స్ ఉన్నాయండి. వేరే స్టేట్స్ కూడా తీసుకెళ్తారండి. దీని ద్వారానే బ్రతుకుతున్నామండి. మాకు జీవనాధారం ఏమీ లేదు. దీన్ని కొనుక్కుంటాం ఒక 40 పైసలకు, లేదంటే రేటు 30 పైసలకు కొనుక్కుని అరంగుల సైజు, అంగుళన్నర సైజు కొనుక్కుంటాం. ఆ రేటుని పెట్టి పెంచుకుని మేము ఒక 6 నెలలు 5 నెలలు పెంచుకుని వేరే వాళ్ళకి అమ్ముకుంటాం. ఈ దగ్గర ఈ పొలాలు కొట్టేసి కానీ ఏంటే కానీ ఒక 17 ఏళ్ళు 18 ఏళ్ళు అవుతుందండి. జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే మాకు చాలా కుటుంబాలకి ఇదే భోజనం ఉపాధి ఆహారం మాకు కల్పించిందండి ఈ కొరమైన పిల్ల అన్నది కూడా. ఇంక దీనివల్ల తప్పనించి మాకు గనక ఏ పంట లేదు, ఏమీ లేదు. కొరమీను పిల్లల్ని రిజర్వార్లు, చెరువుల్లో పెంచేలా, హ్యాచరీల అభివృద్ధికి వాటిని ప్రభుత్వం కొనుగోలు చేసేలా సహకారం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ ప్రాణం పెట్టి పనిచేశారని ఆ చిత్ర దర్శక నిర్మాతలు హరీష్ శంకర్, రవిశంకర్ తెలిపారు. ప్రభుత్వ పాలనలో తీరిక లేకుండా ఉన్నప్పటికీ అభిమానులను, నిర్మాతల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఆయన ఎంతో చిత్తశుద్ధితో పనిచేసినట్లు వివరించారు. ఉగాది కానుకగా మార్చి 19న ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల కానున్న సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్లోని విమల్ థియేటర్లో అభిమానుల సమక్షంలో
కాలర్ ఎత్తర పాటను విడుదల చేసింది. దర్శక నిర్మాతలతో పాటు కథానాయిక రాశీకన్నా, గేయ రచయిత కాసర్ల శ్యామ్ ఈ వేడుకకు హాజరయ్యారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చున్న ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా రామ్ మిరియాల ఆలపించారు. మార్చి 15న యూసఫ్గూడలోని పోలీస్ మైదానంలో ఉస్తాద్ భగత్ సింగ్ ముందస్తు విడుదల వేడుక నిర్వహిస్తున్నట్లు నిర్మాత రవిశంకర్ వెల్లడించారు. గుండెలో ఒక తెలవని ఒక వెలితి ఉండేది. మన పవర్ స్టార్ కి భీమ్లా నాయక్ లో 2 పాటలు రాసినా కూడా, మంచి పాటలు రాసినా కూడా ఒక డాన్స్ నెంబర్, ఒక హిట్ నెంబర్ రాయలేదే అనే ఒక లోపల ఉండేది. అది ఇప్పుడు తీరిపోయింది. నా కెరియర్ బిగినింగ్ నుంచి నాకు ఒకే ఒక కోరిక ఉండేది, పవన్ కళ్యాణ్ గారితో పనిచేయాలని. అండ్ థ్యాంక్స్ టు హరీష్ గారు నన్ను ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ హరీష్. అండ్ ఒక మాస్ సాంగ్ లో ఐ గాట్ టు డాన్స్ విత్ హిమ్. అండ్ ఒక ప్రామిస్ ఇస్తాను మీకు, వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూస్తారు ఈ సినిమాలో. మీ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి ఆయన పెట్టిన కష్టం, దీంట్లో కానీ నవ్వుతో నా భవిష్యత్. పొద్దున్నే ఇక్కడ ఉండేవాళ్ళు, సాయంత్రం మీటింగ్ అంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు, మళ్ళీ నైట్ వెనక్కి వచ్చేవాళ్ళు. అసలు ఆయనకు పడిన కష్టం కానీ ఇది కానీ, సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. మీకైతే ఒకటే ఒక ప్రామిస్ అండి, లాస్ట్ ఇయరే ఖుషి రిలీజ్ అయిందిరా, తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చిందిరా అనేదట్టు మీరు లోపలికి వెళ్ళవచ్చు. ఎక్స్ట్రాడినరీ సినిమా అండి. ఆల్మోస్ట్ 1500 నుంచి 2000 మంది ఉండేవాళ్ళు సెట్లో. ఫుల్గా డ్యాన్స్ కూడా చేయలేదు. ఫస్ట్ రిహార్సల్ జస్ట్ ఇలా చూసుకొని స్టార్ట్ మ్యూజిక్ అని ఒక రిహార్సల్ చేస్తే సెట్ క్లాప్స్ విజిల్స్ దద్దరిల్లిపోయింది. కళ్యాణ్ గారు ఈ సినిమాకి ప్రాణం పెట్టి పనిచేశారు. ఈ సినిమాకి కళ్యాణ్ గారు సెకండ్ హాఫ్లో వచ్చే ఇంటెన్స్ సీన్లో ఆయన పర్ఫార్మెన్స్ బద్దలైపోయింది అంతే.